ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, కంటోన్మెంట్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల నగేష్, కంటోన్మెంట్ బొల్లారం మరియు అల్వాల్ జేఏసీ వద్ద ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గజ్జల నాగేష్ మాట్లాడుతూ 6 దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం, తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సత్యనారాయణ గౌడ్, చెంగిలి రాజు, రావుల సతీష్, శేఖర్, యాదగిరి, జేఏసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జయంతిని పురస్కరించుకొని యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఘనంగా బ్రహ్మాండంగా జరుగుతున్న శుభ సందర్భంలో మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా మరి వాడన ప్రతి వార్డు లోపల కూడా సార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటూ మరి ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుల యొక్క అడ్డా అయిన మరి అల్వాల్లో కూడా జయశంకర్ సార్ గారి యొక్క విగ్రహానికి పూలమాల చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బొల్లారంలో ఉన్న ముద్దలమ్మ టెంపుల్ పక్కకున్న సార్ ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క విగ్రహాలకు కూడా పూలమాలలు వేస్తూ మరి మేమందరం కూడా కంటోన్మెంట్ నియోజకవర్గం కూడా ప్రతి సంవత్సరము వారి యొక్క జయంతి ఉత్సవాలను, వర్ధంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా బ్రహ్మాండంగా చేసుకుంటూ వారికి మేము మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జయంతి ఉత్సవాల్లో కానీ మరి అదేవిధంగా వర్ధంతిలో కానీ నివాళులు అర్పిస్తూ వారు చూపిన మార్గంలోనే మరి యువత ముందుకు నడవాల్సిన అవసరం తెలియజేస్తూ మా తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఆనాడు తెలంగాణ ఉద్యమంను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, తెలంగాణ ఉద్యమం లోపల మనం ఏ విధంగా ఎలాంటి విషయాలపైన మాట్లాడితే ప్రజల లోపల ఉత్సాహము, ప్రజల లోపల మరి వాళ్ళ కమిట్మెంట్లు పెరుగుతున్నాయి అని చెప్పటము, మరి ఆ రోజు లోపల తెలంగాణ ప్రజలకు, మన ఉద్యమకారులకు, మరి అదేవిధంగా అందరికీ కూడా మొట్టమొదటిగా కావాల్సింది నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ స్లోగన్ ఇచ్చిన ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి వారి అడుగుజాలనే కేసీఆర్ గారు ముందుకు నడిచి మరి తెలంగాణ రాష్ట్రాన్ని మనం తీసుకొచ్చిన సంగతి తెలుసు. కానీ దురదృష్టవశాత్తు మరి 2011లోనే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇచ్చారు, వారు చనిపోవడం జరిగింది. కానీ వారి ఆశయాలు ఎప్పటికీ కూడా ఈ సూర్యచంద్రులు ఉన్నన్ని రోజులు వారు చూపిన మార్గాల్లో తప్పకుండా ఉంటాయి. ప్రతి రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళినప్పుడే వారికి ప్రొఫెసర్ జయశంకర్ గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. వారి యొక్క ఇచ్చిన మార్గాన్ని మనం అందరం కూడా తూచా తప్పకుండా పాటించిన వాళ్ళం అవుతామని తెలియజేస్తూ మరి ఈ యొక్క జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క వారి జయంతి ఉత్సవాల సందర్భంగా వారికి అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జై తెలంగాణ, జై